హలో వ్యూయర్స్, వైజాగ్ డేటా సెంటర్ గురించి పార్ట్ 1 కింద నిజానిజాలు చెప్పబోతున్నాను. పార్ట్ 2 కింద ఛాలెంజెస్ చెప్తాను. అందమైన బీచ్, చారిత్రక ఓడరేవు, స్టీల్ ప్లాంట్తో పర్యాటక కేంద్రంగా, ఆర్థిక రాజధానిగా ఉన్న విశాఖ ఇప్పుడు డేటా సెంటర్ల రాకతో ఏఐ రాజధాని కాబోతుంది. డేటా సెంటర్ అంటే భారీ డిజిటల్ లైబ్రరీ. మనం ఉపయోగించే స్మార్ట్ ఫోన్ డేటా, గూగుల్ సెర్చ్, యూట్యూబ్ లాంటి వాటి డేటా ఇక్కడే నిల్వ ఉంటుంది. ఏఐ విప్లవానికి ఇంధనం డేటానే. మొత్తం 1.25 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడితో 500 ఎకరాలలో మధురవాడలో 2026-2030 మధ్య 1 గిగావాట్ ఏఐ హబ్ ఏర్పాటుకు గూగుల్ నాయకత్వం వహిస్తుంది. అదానీ కోనెక్స్ పార్ట్నర్గా డేటా సెంటర్ను నిర్మించడానికి, నడపడానికి బాధ్యత వహిస్తుంది. భారతీయ ఎయిర్టెల్ ఫైబర్ నెట్వర్క్లు, సబ్సీ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ను ఏర్పాటు చేసి దేశ విదేశీ నెట్వర్క్లతో కలుపుతుంది. దీంతో గూగుల్ సెర్చ్, యూట్యూబ్ వంటి సేవలు ఇక భారతదేశం నుండే అందుతాయి. అంతేగాక వైజాగ్లోని ఇంకొక భారీ 1 గిగావాట్ ఏఐ స్థానిక డేటా సెంటర్ క్యాంపస్ను రిలయన్స్ ఇండస్ట్రీస్, బ్రూక్ఫీల్డ్ డిజిటల్ రియాలిటీ కలిసి $11 బిలియన్ పెట్టుబడితో 400 ఎకరాలలో ఏర్పాటు చేస్తున్నాయి. ఈ 2 డేటా సెంటర్ల పవర్ డిమాండ్ను తట్టుకునేందుకు సోలార్ అండ్ విండ్ రెన్యూవబుల్ క్లీన్ ఎనర్జీ ప్లాంట్స్ వస్తాయి. దీంతో విశాఖ తూర్పు తీరం ప్రధాన అంతర్జాతీయ డేటా గేట్వేగా మారుతుంది. యువత వలస వెళ్లాల్సిన అవసరం తగ్గి గూగుల్ వంటి సంస్థల స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లతో నైపుణ్యాలు పెంచుకొని ప్రపంచ స్థాయి కంపెనీలలో గ్లోబల్ కెరీర్ నిర్మించుకునే అవకాశం వస్తుంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది ఉద్యోగాలు వస్తాయి. డేటా సెంటర్ ప్రాంతంలో కొత్త టౌన్షిప్లు, ఆఫీస్ స్పేసులు, స్టార్టప్లు వెలుస్తాయి. ఇవన్నీ విశాఖను తూర్పు తీరపు సిలికాన్ వ్యాలీగా మారుస్తాయి. రాష్ట్ర ఆదాయం 10,000 కోట్ల వరకు పెరగవచ్చు. మెరుగైన రోడ్లు, నిరంతర విద్యుత్, హైస్పీడ్ ఇంటర్నెట్, కొత్త ప్రపంచ స్థాయి విద్యాసంస్థలు, ఆసుపత్రులతో జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి.